హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే కోకో మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 59 minutes రన్ టైమ్తో ఆల్రెడీ మలయాళంలో 2021లో రిలీజ్ అయింది థియేటర్స్లో. ఆ తర్వాత ప్రైమ్ వీడియోలో అండ్ యూట్యూబ్లో కూడా హిందీలో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ 20 minutes అయితే పర్లేదు అనిపించిందండి. తర్వాత ఏదో బోరింగ్గా వెళ్ళిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మరీ టార్చర్లా అనిపించింది. సో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ మూవీ అయితే కంప్లీట్గా స్పోర్ట్స్ డ్రామా మీద వచ్చిందని చెప్పాలి. కాకపోతే మన సినిమాలు ఉన్నాయి చూసారా, జెర్సీ కానీ, భీమ్లీ కపాడీ జట్టు కానీ, ఇంకా గోల్కొండ హై స్కూల్ కానీ, ఈ మూడు మూవీస్లో కూడా 10% కూడా మ్యాచ్ అయిపోయిందని చెప్పాలి. ఇనీషియల్గా స్టార్ట్ అవడం అయితే గోల్కొండ హై స్కూల్లో బాగా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. నేనైతే ఆ తరహాలో ఉంటుంది అనుకున్నాను, కానీ మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే ఎవరో ట్రై చేయని ఖోఖో అనే స్పోర్ట్ని ట్రై చేశారు అంతే. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి స్కూల్లో పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్కి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఖోఖో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవకాశం వస్తుంది. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా లేదా, వాళ్ళు గేమ్లో గెలిచారా లేదా, అండ్ ఆ టీచర్ గతం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఇనిషియల్ పార్ట్ ఉంది కదండి, గోల్కొండ హై స్కూల్ టైప్లో అలా డెవలప్ చేశారు. చాలా బాగా నచ్చింది అదైతే నాకు. అండ్ రజీషా విజయన్ గారి యాక్టింగ్ కూడా సూపర్ అని చెప్పాలి ఈ మూవీకి. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది. ఈ మూవీలో అదే హైలైట్ అని చెప్పాలి. సో ఇంకంతేనండి పాజిటివ్స్. భూతద్దం వెతికినా ఇవే మాత్రమే దొరికాయి నాకు. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే అసలు ఇంట్రెస్టింగ్గా లేకుండా, ఎంటర్టైనింగ్గా లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ అంతా. నాకు విషయం అర్థం కాలేదండి. ఆడియన్స్ అసలు ఎంగేజ్ అవుతున్నాడు, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అనేది ఏం పట్టించుకోలేదు వీళ్ళు. అండ్ ఆ ఖోఖో అనే స్పోర్ట్ డ్రామా చుట్టూ వచ్చే ఒక్క సీన్ కూడా పేలేదని చెప్పాలండి. అసలు కంప్లీట్గా ఎగ్జిక్యూషనే పోయిందని చెప్పాలి. ఇంకా స్పోర్ట్లో కూడా ఎలా అయినా సరే మంచిగా గెలవాలి కాబట్టి అపోనెంట్స్ కూడా ఏదో మెల్లగా పరిగెడుతూ వాళ్ళు వచ్చి టచ్ చేస్తారు, మనం ఓడిపోతాం అన్నట్టుగానే చూపిస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్గా అనిపించింది చాలా నాకు. సో ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ అంటే చాలా క్లియర్గా కనిపించేస్తుంది మన స్క్రీన్ మీద. ఇంకా అసలు లిటరల్లీ చెప్పాలంటే ఆ గేమ్లో ఆడే వాళ్ళకి ఒక సీరియస్నెస్ ఉండదు. అపోనెంట్లు ఏమో భయపడుతున్నట్టు కూడా నటించరు. అసలు ఏమీ అనిపించదు మనకు చూస్తున్నంతసేపు కూడా. సో వాళ్ళే సీరియస్గా తీసుకోలేనప్పుడు ఒక ఆడియన్స్ కూర్చొని ఎంతసేపు అని సీరియస్గా చూస్తారు చెప్పండి. పోనీ స్పోర్ట్స్ని సరిగ్గా చూపించలేదు పర్లేదు, కానీ ఎమోషన్స్ అన్నా చూపించాలిగా. ఏదో ట్రై చేశారు కానీ ఒక్క ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదే చెప్పాలి. అన్నీ మెలో డ్రామాటిక్గానే అనిపించాయండి నాకు. ఇంకా మమితా బైజు గారు అప్పుడు ఇనీషియల్ డేస్ అనుకుంటా ఆవిడనైతే నేను అసలు గుర్తుపట్టలేకపోయాను. అండ్ ఉన్నది ఈ టీంలో ఒక్క ప్లేయర్ అన్నట్టు అన్ని సీన్స్ ఆవిడకే రాశారు. అదేంటో నాకు అర్థం కాలేదండి. అట్లీస్ట్ మన గోపీచంద్ గారి సినిమా ఉంటుంది చూసారా, తీన్మార్, అలా అన్నా రాయొచ్చు కదా, అందరి మీద సీన్స్ అనిపించింది. ఇంకా సడన్గా ప్రిన్సిపల్ క్యారెక్టర్ అయితే చేంజ్ అయిపోతుంది, అది ఎందుకో తెలియదు. అండ్ సడన్గా సాంగ్స్ వచ్చేస్తుంటాయి మూవీ మధ్యలో, అది కూడా ఎందుకో తెలియదండి. అండ్ ఇంకా క్లైమాక్స్ కూడా మన సై సినిమా నుంచి కాపీ కొట్టినట్టు నాకైతే స్కూప్లా అనిపించిందండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే మీరు మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రం ఈ మూవీని అయితే ట్రై చేయొద్దండి. అట్లీస్ట్ ఇందులో ఫీల్ అవ్వడానికి కూడా ఎమోషన్స్ కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఇట్స్ ఎ ఫర్గెటబుల్ మూవీ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కమెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.